రే నాన్న, రే బాబు, రే ఏం చేస్తున్నావురా? తలుపు తీరా. రే తీరా, రే రే తీరా, రే తీరా, రే తీరా, రే రే నాన్న తీరా, రే రే. ఏ బాబు, ఏమైందండి? ఏమైంది? ఏం కాలేదు. ఏం కాలేదు, పడుకో. మీరు పడుకోండి. హే, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. హే, ఏమైందిరా? పెళ్లి చూపులు ఇష్టం లేదా? అన్నయ్య గురించి తలుచుకుంటుంటే భయంగా ఉంది. తనకేం కాదులేరా, నువ్వేం కంగారు పడుకు. నువ్వు ఇలా మొహం పెట్టుకొని కూర్చున్నావు అనుకో, వచ్చిన పెళ్లి కొడుకు కూడా పారిపోతాడు. కొంచెం నవ్వవే. చక్రి, చెప్పండి అన్న. చిన్నోడు ఎక్కడున్నాడో కనుక్కున్నావా? కాల్ చేస్తున్నాను అన్న, లిఫ్ట్ చేయట్లేదు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయింది. వీడు ఎక్కడున్నాడేమో, ఇంకోసారి ట్రై చేయి. అలాగండి అన్న, మీరేం కంగారు పడకండి. ఏంటి మా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? రండి రండి రండి, కూర్చోండి. కూర్చో. పవిత్ర రెడీయా? ఒక 5 minutes అండి. కొంచెం తొందరగా. ఏం పర్లేదమ్మా, నిదానంగా రాని. పర్లేదు, ఇలా ఇవ్వండి. మీ పెద్ద అబ్బాయా? అవునండి. అవును, మీకు 2 అబ్బాయిలు కదా, ఇంకో అబ్బాయి ఏమయ్యాడు? సరేరామా, వస్తా. సార్, బిల్. మిగిలింది ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం ఎట్రా. నువ్వెవరినైనా ప్రేమించావా? లేదు సార్. వెరీ గుడ్, లక్కీ బాయ్. చేయకు. చేసావా? ఇదిగో నా అలా మిగిలిపోతావు. అసలు అబ్బాయిలు చేసుకున్న పాపం ఏంటో తెలుసా? ప్రేమించడం. అమ్మాయిల్ని ప్రేమించడమే మనం చేసుకున్న పాపం.
మమ్మీ బాబాయ్. రే నాన్న ఏంట్రా ఇది? అన్నయ్య ఎంజిన్ వదలు. ఎవడు? ఏంటండి ఇది? అవ్వా ఏంది? రే ఏంటండి ఎవడు వాడు? పట్టపగులు శుభమాని కారింజవుతుంటే నట్టింటొచ్చి మందు అవుతున్నాడు. వాడే మా చిన్న కొడుకండి. ఎక్స్క్యూజ్ మీ. వాట్? మీరు ఈ ఏరియాలోనే ఉంటారా? మీకెందుకు? తప్పుగా అనుకోకండి, నేనేదో క్యాజువల్గా అడిగాను. అట్లీస్ట్ మీ పేరైనా తెలుసుకోవచ్చా? హలో, ఏం కావాలి మీకు? అడిగాను కదండి, జస్ట్ మీ పేరు తెలుసుకుందామని. చెప్పేస్తామండి. ఇలా దారిని పోయే వాళ్ళందరికీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. ఓ కూల్ కూల్. ఫ్యూ మినిట్స్ బ్యాకే మిమ్మల్ని చూశాను. ఐ డోంట్ నో, చూడగానే కాస్త పాజిటివ్ వైబ్స్, అందుకే అడిగాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఐ థింక్ మీరు ఆటో ఆర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా వెహికల్లో డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్. ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్తారా? ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు, ప్లీజ్. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. హాయ్ రా, ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? రారా. ఏం లేదురా. అవును, అమ్మకి ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు టైంకి హెల్ప్ చేయబట్టే ఈరోజు అమ్మకి సేఫ్గా ఉంది. రేయ్, నీకమ్మ అయితే నాకు కాదా? ఫ్రెండ్రా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. యా, ప్లీజ్ కమ్, టేక్ యువర్ సీట్.
మీ పేరు? ప్రియా. ఏ ఏరియాలో ఉంటారు? లీలామహల్ దగ్గర సార్. మరి ఆ రోజు అడిగితే చెప్పలేదు. అర్థమైంది, ఈ జాబ్ కూడా పోయినట్టే. యు ఆర్ సెలెక్టెడ్. సార్ ఎస్, ఆ రోజు నీ ప్లేస్లో ఎవరున్నా అలానే బిహేవ్ చేయాలి. ముక్కు మొహం తెలియని వాడికి మన గురించి చెప్పుకోం కదా. అంటే నిజంగానే ఇప్పుడు నాకు జాబ్ ఇస్తున్నారా? యా, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ రోజు మీరు ఎవరో తెలియక కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. అంతా ఓకే, కానీ ఒక విషయమే బాగా డిస్టర్బింగ్గా ఉంది. ఏంటి సార్? ఇదే, నువ్వు నన్ను సార్ సార్ అంటుంటే బాగా డిస్టర్బింగ్గా ఉంది. ఎంతైనా మీరు నాకు బాస్ కదా, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. యూనో, ఒక అమ్మాయి రెస్పెక్ట్ ఇస్తుంటే ఇంత ఇరిటేటింగ్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. నాలాంటి అమ్మాయిలు రెస్పెక్ట్ అనేది చాలా రేర్గా ఇస్తారు. అది ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అబ్బా, నాకంత రెస్పెక్ట్ అవసరం లేదులే, కానీ అయినా నీకెందుకు అర్థం కావట్లేదు? ఆ రోజు నీ పేరు అడగగానే అంత చిరాకు పడ్డదానివి, ఈరోజు నా కారులో నా పక్కనే కూర్చున్నావు. అయినా ఆ దేవుడికి బాగా తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలపాలో అని. కార్లో ప్లేస్ ఇవ్వాలంటే కోలిగైనా సరిపోతుంది, కానీ అమ్మాయి హార్ట్లో ప్లేస్ సంపాదించాలంటే నమ్మకం కలిగించాలి. రోడ్ నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడి నుంచి అమ్మాయి హార్ట్లోకి తీసుకెళ్ళాడా? నాకు నమ్మకం ఉంది. అది చూద్దాం. మరి నేను ఉంటాను సార్. ఓకే మరి, బాయ్. అభి, ఓయ్, నాకు నమ్మకం ఉంది. రేయ్, రేయ్, కొంచెం బుద్ధి ఉందా? అవతల చెల్లి పెళ్లి చూపులు పెట్టుకొని నువ్వు చేసిన పని ఏంట్రా? వచ్చిన వాళ్ళు నాన్నకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో మేనేజ్ చేయగలిగాం. అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడరా. ఇంకా ఇలా ఎన్ని రోజులు? అదేంటండి, మీ చిన్నబ్బాయి ఏదో స్టార్టప్ కంపెనీ పెట్టి మంచిగా ఉన్నాడన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు? బాగానే ఉండేవాడు ఆ అమ్మాయి వాడి జీవితంలోకి రాకముందు వరకు. ఎవరు? బావా,
ఏ అను, నువ్వెప్పుడు వచ్చావే? మధ్యాహ్నమే వచ్చా. నాకొక్క మాట కూడా చెప్పలేదు. అయినా నా రూమ్లో ఏం చేస్తున్నావు? ఊరికే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. నన్ను చూడగానే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిగా. సరిపోయింది. హే ఆగా, ఎలా ఉన్నా? బాగున్నావే. తిరునాళ్ళలో తిప్పడానికి అలంకరించిన గంగిరెద్దులా చాలా కలర్ఫుల్గా ఉన్నావు. బావా, నిన్ను ఇంత మంచిగా రెడీ అయితే గంగిరెద్దంటావు. నిన్ను నా జోక్ చేశాను. నొప్పి పెడుతుంది. సారీ 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 సారీ. రాక్షసి. ఏంటి బావా, పగలంతా ఆఫీస్లో ఉంటావు, ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటావు. అరే లేక లేక మరదలు వచ్చిందే, తనతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని ఉందా నీకు? ఇప్పుడు పనులన్నీ మానేసి నీతో స్పెండ్ చేస్తూ కూర్చున్నాను అనుకో, ప్రాజెక్ట్ షెడ్కి వెళ్ళిపోద్ది. మనం ఎంత ఫోకస్డ్గా ఉంటే లైఫ్లో అంత ముందుకెళ్ళగలం. సరే సరే, వర్క్ చేయి. నువ్వు ఎంత ఫోకస్డ్గా వర్క్ చేస్తావో నేను చూస్తా. ఫోకస్ బావా, ఫోకస్. ఏం చేస్తున్నావే? తప్పులు జరిగిపోతాయే. ఎందుకు జరుగుతాయి బావా? నువ్వు ఫోకస్డ్గా ఉంటే ఎందుకు జరుగుతాయి? నువ్వు ఫోకస్ చేయి. అక్కడ టైం ఏంటి, నా పక్కన నువ్వేంటి, చేస్తున్న పనులేంటి? ఇలా చేస్తే ఎవడైనా ఫోకస్ చేయగలరా? అర్రవకు బావా, నువ్వేదో పెద్ద స్ట్రాంగ్ అనుకున్నా, ఇంత వీక్ అని అస్సలు అనుకోలేదు. నిన్ను లేవే, ఎక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే, నువ్వు బాగా ఫోకస్ చేసుకో. అయినా మాట్లాడుకోవడానికి పనులన్నీ మానేసి పార్కుల దాకా రావాలా? ఆ చెప్పేదేదో ఇంట్లోనే చెప్పచ్చు కదా. బావిలో కప్పలాగా ఎప్పుడు ఇల్లు ఆఫీస్ అని ఉండకు బావా. కాస్త బయటకు వచ్చి నేచర్ని కూడా ఎంజాయ్ చేయి. ఆ ఒక్కటే తక్కువ. సర్లే, ఏదో చెప్పాలన్నావు. అది పో బావా, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇదేంటే కొత్తగా? నాతో చెప్పడానికి టెన్షన్ దేనికి? ధైర్యంగా చెప్పు. బావా, చిన్నప్పటి నుంచి మనిద్దరం చాలా సరదాగా ఉండేవాళ్ళం. తిట్టుకుంటూ గొడవలు పడుతూ చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ వయసు పెరిగే కొద్దీ అర్థమైంది, ఆ చిలిపి అల్లరి వెనక స్వచ్ఛమైన ప్రేమ ఉందని. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఐ రియలీ లవ్ యూ.
ఓయ్, ఏదో చెప్తానని చెప్పి బొమ్మలా చూస్తున్నావేంటే? ఏం లేదు. నీ వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. లోపల చిప్పు కానీ క్రాక్ అయిందా ఏంటి? ఎప్పుడు ఇలానే అంటావు. అయినా మరదల మనసు ఎప్పుడు అర్థం చేసుకున్నావని? ఓ, ఈ మ్యాటర్ గురించి ఫేమస్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం కంటే అడుక్కు తినడం బెటర్ అన్నాడు. నువ్వున్నావే. ఎల్లమంచి పతుక్కుంటున్నావేంటే? అందుకే అన్నారు ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరని. బావా, బావా, చూసుకోవాలి కదా. సర్లేండి, మీరేం బాధపడకండి. ఒక మంచి అమ్మాయిని చూస్ చేస్తే అన్నీ సర్దుకుంటాయి. రే నాన్న, కళ్ళ ముందే కన్నబిడ్డ జీవితం నాశనం అవుతుంటే చూసి తట్టుకునే శక్తి ఏ తల్లిదండ్రులకు ఉండదురా. నీ కోసం కాకపోయినా కనీసం మా కోసమైనా మార్రా. నాన్న నీ కోసం మంచి సంబంధం చూశాడు. కనీసం మా కోసం ఈ పెళ్ళికి ఒప్పుకోరా. వయసు వచ్చిన కూతురు పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా, ఎదిగిన కొడుకు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నా తల్లిదండ్రులకి బాగా భారమైపోతాం కదమ్మా. రే, ఏంట్రా మాటలు? పెళ్లి చేస్తే బాధ్యతగా ఉంటాననుకొని పాపం నన్ను నమ్మొచ్చిన అమ్మాయి జీవితం ఎందుకమ్మా నాశనం చేయడం? మీకంత భారంగా అనిపిస్తే చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. ఎవరు చెప్పినా వాడు వినటం లేదు. ఇంకెవరు చెప్తే వింటాడో ఏమో. బాబాయ్, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నువ్వెందుకు ఇలా అయిపోయావు? ముందల్లా అస్సలు లేవు. నువ్వు చెప్పేవాడిక అమ్మ నాన్న మాట వినాలని, మరి నువ్వెందుకు నానమ్మ తాతయ్య మాట వినట్లేదు? నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు ముందులో ఉండు బాబాయ్. రే, చెప్పింది గుర్తుందిగా? అమ్మాయితో జాగ్రత్తగా మాట్లాడు. కనీసం ఆ అమ్మాయి ఫోటో అయినా చూడవా? పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ చూడాలి, కానీ రిజెక్ట్ చేయడానికి అవసరం లేదనుకుంటా.